నమః. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడైన కోడే రామచంద్ర యాదవ్ అను నేను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత గారికి కానీ, తన సన్నిహితురాలు శశికళ గారికి కానీ, వారి ఆస్తులకు కానీ, మరి ఏ ఇతర వ్యక్తులకు కానీ, సంస్థలకు కానీ బినామీ కాదు అని ఆ వినాయకుడి స్వామి సాక్షిగా ఆయన సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని, జగన్మోహన్ రెడ్డి గారికి గాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గాని, వారి కుటుంబానికి గాని నాకు ఎటువంటి వ్యక్తిగత గాని రాజకీయ వ్యాపార ఒప్పందాలు సంబంధాలు లేవని స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను. అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, అనేక రకాలుగా నా మీద వస్తున్న ఆరోపణల గురించి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో నా మీద వచ్చిన ప్రధానమైన 2 ఆరోపణలు, నేను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రికి కానీ, వారి సన్నిహితులకు కానీ, మరి ఏ ఇతర వ్యక్తులకు కానీ, ఇతర సంస్థలకు కానీ బినామీ కాదు అని, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, ఆ పార్టీ అధ్యక్షుడికి కానీ, ఆ పార్టీలో ఉన్న నాయకులకు కానీ ఏ రకంగానూ వ్యక్తిగతంగా కానీ, వ్యాపార పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ నాకు ఎటువంటి లోపాయకారి ఒప్పందాలు సంబంధాలు లేవని చెప్పి స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయడం జరిగింది. ఈ రోజు ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసము ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ వ్యవస్థలను తరిమి కొట్టాలని చెప్పి, ప్రత్యామ్నాయం రావాలని చెప్పి, బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి పోరాటం చేస్తున్న నన్ను, బీసీవై పార్టీని అనగదొక్కాలని అనేక రకాలుగా అసత్య ఆరోపణలు, విష ప్రచారం చేస్తుంటే దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది, ప్రమాణం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ 2 పార్టీలను పూర్తి స్థాయిలో ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బహుజనులకు రాజ్యాధికారం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.